అమిత్ షా ఖబర్దార్, మాల మహానాడు హెచ్చరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యల నిరసనగా దిష్టిబొమ్మ దహనం. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నిజామాబాద్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శనివారం మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరాడి లక్ష్మణ్ మాట్లాడుతూ అమిత్ షా ఖబర్దార్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు హోంమంత్రి వెంటనే క్షమాపణ చెప్పి పదవి రాజీనామా చేయాలి అని హెచ్చరించారు. అంబేద్కర్ ను అవమానించడము అనుమతించం. ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు వచ్చినా దేశ ప్రజలు సహించరు. పార్లమెంటు సాక్షిగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని, దాని విలువలను అవమానించేవి. ఇలాంటి చర్యలకు దేశ ప్రజలు అందరూ కుల మతాలకు అతీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు విజయ్, సిర్పూరు మాజీ సర్పంచ్ రమేష్, సద్భావన కమిటీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ చందు, ఎంపీజే అధ్యక్షుడు జిహరుద్దీన్, షేక్ హుసేన్, డాక్టర్ సజ్జద్, పెద్ద సంఖ్యలో మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అంబేద్కర్ 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 అంటే ఇదొక పేషన్ అయిపోయింది. అంబేద్కర్ నామం చేసే బదులు దేవుడు రాముణ్ణి, కృష్ణుని తలుచుకుంటే 7 జన్మాలకు పుణ్యం వస్తుందని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించడం జరిగింది. అమిత్ షాకు, మనవాదులకు వేదిక ద్వారా చెప్తున్నా, మీరు మీ జీవిత కాలమంతా పాపాలు చేస్తారు కాబట్టి దేవుళ్ళని గొలుసుకుంటే పుణ్యమస్తా అంటున్నారు. కానీ భారతదేశంలో నీ తల్లికి చదువు చెప్పింది రాజ్యాంగం, నీ బిడ్డకు చదువు చెప్పింది రాజ్యాంగం, నీకు చదువు చెప్పింది నిన్ను అధికారంలోకి తీసుకుపోయింది రాజ్యాంగం, నిన్ను ఎన్నికల్లో నిలబెట్టింది రాజ్యాంగం, నీకు మంత్రి పదవి ఇచ్చింది రాజ్యాంగం. మనువాదులారా జాగ్రత్త. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అంచెలంచెలుగా దాన్ని తీసేద్దామని మీరు ప్రయోగం చేస్తున్నారు. కానీ మీ తరం కాదు కదా, మీ తాతల తరం కాదు, వచ్చే తరం కాదు, ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. నీవు బేషరతుగా పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయు.